అందరూ బాగున్నారా అంటూ మీ ముందుకు వచ్చేసింది మీ శివక్క. ఆషాఢ మాసంలో మన ఊరు గ్రామదేవత అయిన అమ్మవారికి సారి తీసుకెళ్ళడం, అక్కడ చక్కగా అందరూ ఆషాఢ మాసంలో మాత్రం తప్పనిసరిగా చేస్తారు కదా. అట్లాగే నేనైతే మా పుట్టింటికైతే వెళ్ళినప్పుడు మా ఊరు గ్రామదేవత అయిన ఏళం తల్లి గుడికి కూడా వెళ్ళాను. నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊర్లో వారు చక్కగా ఆషాఢ మాసం సారి అయితే తీసుకొచ్చారు. సారి తీసుకొచ్చినప్పుడు నేనైతే చక్కగా మీరందరూ కూడా చూస్తారని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అమ్మవారికి ఏమేమి తీసుకొచ్చారో చూడండి, మిస్ అవ్వకుండా. అమ్మవారు ఇక్కడ పెద్ద అమ్మవారు, చిన్న అమ్మవారు ఉన్నారు, గుర్తుందా మీకు? పక్కనే ఉన్న అమ్మవారిని తీసుకొచ్చింది చూసారా? నేను అప్పుడు మీ అందరికీ చూపించాను కదా, చూసే ఉంటారు, గుర్తొచ్చే ఉంటుంది వీడియోస్లో. అలాగే అమ్మవారికి అయితే ఏమేమి సార్ తీసుకొచ్చారంటే పానకము, లడ్డూలు, సెలమిడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, పూలు, గాజులు, తమలపాకు, వక్క, అరటిపళ్ళు, లడ్డూలు, అక్బర్లు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చామంతి పూలు, గాజులు, ప్రతిదీ కూడా అమ్మవారికి అయితే తీసుకొచ్చారు. ఎళంతల్లి అమ్మవారికి అయితే తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మరి అట్లా అందరికీ అక్కడ ఉన్న జనాలందరికీ కూడా పంచిపెట్టారు. చక్కగా ఊరి సారీలాగా తీసుకెళ్ళి అందరికీ పంచిపెట్టారు. అమ్మవారికి చక్కగా చీర, జాకెట్టు కట్టి, పూలదండ వేసి, గాజులు వేసి, కొబ్బరికాయలు కొట్టి అలా అమ్మవారిని చూస్తూ ఆ సారీ అంతా తీసుకొచ్చి అమ్మ పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంటే ఎంత చూడముచ్చటగా ఉందో కదా. ఆషాఢ మాసంలో ఇది తప్పకుండా జరుగుతుంది. అలాగే అమ్మవారి చెంత పెట్టినవన్నీ కూడా బయట ఉన్న వారికి తీసుకెళ్ళి చక్కగా పంచిపెడుతున్నారు. అమ్మవారి దగ్గర పెట్టారు కదా, అవన్నీ తీసి మరలా ఎవరైతే ఉన్నారో అందరికీ పంచిపెడతారు. మరి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు నేను చక్కగా గుడి చుట్టూ తిరిగారు కదా, ఆ వీడియో కొంచెం వెనక్కొచ్చింది, ఏమనుకోవద్దు. ఇలా ఊర్లో వాళ్ళందరూ కలిసి సారీ తీసుకుని వచ్చి అమ్మవారు గుడి చుట్టూ అయితే తిరిగారు. ఆల్రెడీ గుర్తుకొచ్చేసే ఉంటుంది ఈ వీడియో, నేను ఇప్పటికి 2-3 సార్లు పోస్ట్ చేశాను, చూసే ఉంటారు మీరు. అమ్మవారిది ఏళంతల్లి జాతర మహోత్సవం పుట్టింట్లోకి వచ్చినప్పుడు, అలాగే గుడిలో అమ్మవారిని పెడుతున్నప్పుడు వీడియో అప్లోడ్ చేశాను కదా, చూసే ఉంటారు. ఆషాఢ మాసంలో ఇలా ఆడపడుచులు అందరూ కలిసి మేళ తాళాలతో అమ్మవారికి, ఊర్లో ఉన్న గ్రామదేవతకి అమ్మవారికి సారీ తీసుకొస్తుంటే ఆ వైభవాన్ని చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు. అలా అయితే ఉంది, చూడండి, మిస్ అవ్వద్దు. ఆషాఢ మాసం అయిపోయి చాలా రోజులు అవుతుంది. శ్రావణ మాసంలోకి అడుగుపెట్టిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనుకోవద్దు. వీడియోలు తీయడం అయితే ఎప్పుడో తీశాను, కానీ ఇవి యాడ్ చేయలేకపోయాను. చూస్తే గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే వీడియోస్ అన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ అప్లోడ్ చేద్దాము అని అప్లోడ్ చేశాను. చక్కగా అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తున్నారు. అవన్నీ కూడా గుడిలో పెట్టి అమ్మవారి పాదాల చెంత పెట్టి అందరూ ఆశీర్వాదం చేసుకుని కొబ్బరికాయలు, చీర, జాకెట్టు, సారీ అన్నీ తీసుకొచ్చారు కదా, గాజులు, అవన్నీ అమ్మవారి చెంత పెట్టి ఎవరి కాళ్ళు పూజలు చేసుకుని అమ్మవారి దగ్గర కొబ్బరి ఇచ్చి చక్కగా ఎవరి మదిలో ఉన్న కోరిక వాళ్ళు చెప్పుకుని తర్వాత చెప్పాను కదా, అవన్నీ కూడా ఊరిలో ఉన్న వారందరికీ కూడా చక్కగా పంచిపెట్టారు. మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి చక్కగా పానకం అయితే ముందు తాగేశాను. సూపర్గా ఉంది పానకం, పరమన్నము, లడ్డూలు, అక్బరా, ఇవన్నీ చాలా బాగున్నాయి. అందరికీ సారీలాగా సలిమిడి పెట్టారు. ఇదైతే ఏళం తల్లి ఇంటింటికి వస్తుంది కదా, ఇంటింటికి వచ్చినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో. ఈ క్లిప్ మిస్ అయ్యింది కొంచెం, ఇప్పుడైతే పెడుతున్నాను. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా పూజా విధానం చూతురు రండి. ఆ పూజలో నేను కూడా ఉంటాను, తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. మరి ఆడపిల్ల కదా, తప్పకుండా కనిపిస్తుంది మీకు. పెద్దమ్మ వాళ్ళ దగ్గర అయితే చక్కగా అమ్మవారిని అయితే దింపేసుకున్నారు. దింపిన తర్వాత అందరం కూడా కొబ్బరికాయలు కొడుతున్నాము. పెద్దమ్మ అమ్మవారి దగ్గర చీర, జాకెట్టు, గారెలు, పూర్ణాలు, అలాగే పెరుగన్నం, అరటిపళ్ళు, చక్క ఇవన్నీ ఇస్త్రాకులో వేసి చక్క అన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టింది. ముందుగా పీట అయితే సిద్ధం చేసుకుంటాము. ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పీట పెడతాము. పీట పెట్టిన తర్వాత బియ్యం కొంచెం పోసి తెల్ల తుండు ఉంటుంది కదా, ఆ తుండు తీసుకొచ్చి వేసేసి ముగ్గేసి అట్టు పెడతాము. దీపం పెట్టుకుని అమ్మవారు వస్తుందని. అమ్మవారు రాగానే మనము సిద్ధం చేసుకున్న గారెలు, పూర్ణాలు, అలాగే చల్లనైద్యము, మరి మనకి అమ్మవారికి ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నామో అన్నీ, జాకెట్ ముక్క, చీర, గాజులు, పూలు, దండ, పూలదండ, ఇలా అన్నీ కూడా అక్కడ పెట్టుకుని
పరమాన్నం వండుకుంటాం కదా, అవి కూడా అన్నీ పెట్టుకుని అమ్మవారు రాగానే చక్కగా పెడతాము. ఇదైతే మా పెద్దమ్మ నేను కూడా అందరం కలిసి అతను అందరికీ బొట్లు పెట్టారు. అందరం బొట్లు తీసుకున్నాము. ఆ పూజ చేసాము. మా పెద్దమ్మ, మా పెదనాన్న, పక్కన మా అన్నయ్య, నేను చక్కగా అందరము ముందుగా అందరం కొబ్బరికాయలు కొట్టేసాము. కొట్టిన తర్వాత పెద్దమ్మ చక్క పిండి దీపంతో కూడా అమ్మవారిని చక్క అక్కడ పెట్టింది, దీపం పెట్టింది. మామూలు దీపం 2 పిండి దీపాలు పెట్టి అమ్మవారు అక్కడ ఉన్నారు కదా, మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనము చక్క అమ్మవారి పూజ చక్క నీట్గా అందరం కూడా ఇంట్లో ఉన్నవారు అందరం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అమ్మవారి ఆశీర్వాదం అయితే అందరికీ దక్కింది. అందరం తీసుకున్నాము. తర్వాత కొబ్బరికాయ పెద్దనాన్న కొట్టిన తర్వాత పెద్దమ్మ కూడా కొట్టింది. ఫస్ట్ అన్నయ్య కొట్టాడు. అన్నయ్య కొట్టిన తర్వాత పెదనాన్న కొట్టాడు. తర్వాత పెద్దమ్మ కొట్టింది. పెద్దమ్మ పెదనాన్న కొట్టిన తర్వాత నేను కూడా కొబ్బరికాయ కొట్టాను. మనం కొబ్బరికాయ కొడుతుంటే ఎన్నిసార్లు కొట్టామో చూడండి, మన చేతుల్లో కొబ్బరికాయ కూడా పగలట్లేదు. ఎప్పుడుకో కానీ కొబ్బరికాయ పగలలేదు. చూడండి, మీ శివక్క కొబ్బరికాయ కొడుతుందంటే ఎంతసేపు పడుతుందో. ఆ కొబ్బరికాయని మా పెద్దమ్మేమో త్వరగా కొట్టమంటుంది. నాకేం కొబ్బరికాయ పగలట్లేదు. అలాగోలా కొబ్బరికాయ పగులుతుందా లేదా, ఇక్కడ పరువు కనిపోతుందా అనుకుంటున్నాను. ఈలోగా కొబ్బరికాయ పగిలింది. చక్కగా కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టి సాంబ్రాణి పక్కన వెలుగుతుంది కదా, దానిలో కొబ్బరికాయ పీచైతే వేసేసి అమ్మవారి పాదాల చెంత దండం పెట్టుకుని మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడమ్మా, మా కుటుంబం అందరినీ అని దండం పెట్టుకుని, అంటే మరి నేను కూడా పెద్దమ్మ వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలనే కాబట్టి మేమందరం చల్లగా హ్యాపీగా ఉండాలి, అందరం హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని పెద్దమ్మకి అయితే దండం పెట్టుకున్నాను. పెద్దమ్మ నా వంకే చూస్తుంది. అలా కూర్చున్నాను కదా మోకాల దండం మీద, నేను పైకి లేగలేకపోతున్నాను అంటే లేగలేకపోతున్న చక్క పెద్దమ్మ పట్టుకుంది, పడిపోతానేమో ఎక్కడన్నానని. తర్వాత ఆ పెద్దమ్మ అంది, హారతి ఇచ్చేసే నువ్వు అంటే, మరి పక్కన ఒక అతను ఉంటారు మాకు, అతను అంటే ఊరు అమ్మవారి వెనకాల తిరుగుతారు, పంబలోడు అలా అంటారు. తను కూడా వచ్చారు. తను పిలుస్తున్నారు. తన హారతి పాట పాడతారు. హారతి పాట పాడడానికి పిలిచింది మా పెద్దమ్మ వాళ్ళందరూ. వాళ్ళు బయట డ్రింకులు అవి పోస్తున్నారు కదా, అంటే డబ్బులు మోగించడానికి. అలాగ ఊరు పెద్దలు జనము, చిన్నవారు పెద్దవారు అలాగ అమ్మవారు ఇంట్లోకి వచ్చేటప్పుడు అందరూ వస్తారు. వాళ్ళందరికీ డ్రింక్స్ కానీ అలాగే గారెలు, పూర్ణాలు, పానకం అలా అవన్నీ మనము వాళ్ళకి పెడతాము. ప్రతి ఒక్కరూ పెడతారు, ఇంటింటికి ఇస్తారు వచ్చిన వారందరికీ. అలా పెద్దమ్మ వాళ్ళు డ్రింక్ తీసుకొచ్చినట్టున్నారు, అందరికీ పోస్తున్నట్టున్నారు. తను వచ్చి తాగి వచ్చి హారతి పాట అయితే పాడారు. నేను పెద్దమ్మ పట్టుకున్నాము. పెద్దమ్మ గంట కొట్టి చక్కగా హారతి అయితే అమ్మవారికి ఇచ్చేసి ఆశీర్వాదం అందరినీ తీసుకోమని చెప్పింది. చీర జాకెట్ కూడా అమ్మవారికి సమర్పించాము. ఆ వీడియో క్లిప్ మిస్ అయినట్లుంది. అందరికీ సమర్పించి బయట ఉన్న వారికి, ఇంట్లో వారికి అందరినీ హారతి తీసుకోమని చెప్పాను. అందరూ కూడా తీసుకున్నారు. అందరికీ హారతి ఇచ్చాను. మరి అమ్మవారిని ఒకసారి మీరు కూడా మరలా చూడండి. మనసులో ఏదైనా కోరుకుంటే అమ్మవారి పాదాల చెంత పెట్టి కోరుకున్నారు కదా, మరలా మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తుంటే ఒక సబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.